పరిశుద్ధపరచుకోవాలి. వాళ్ళకు ఆ రోజులలో పరిశుద్ధత అంటే ఎలాగా? ఆలోచించాలి. ఆ రోజులలో వాళ్ళకు పరిశుద్ధత ఎలాగా? సేనాయి అరణ్యం మీదకి, సేనాయి పర్వతం మీదకి దేవుడు రేపు ఏం చేయబోతున్నాడు కనుక మీరందరూ కూడా ఏం చేయాలి? 3 రోజుల ముందు నుంచే ప్రతి ఒక్కరు కూడా తలపైకి స్నానం చేసుకొని, ఇల్లు వాకిలి శుభ్రపరచుకొని, మీ ఒక్క వస్త్రములన్నీ కూడా కొత్తగా చేసుకొని, ప్రతి వాడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటూ ఏం చేయాలని చెప్పారంటే 3 రోజుల వరకు పురుషుడు స్త్రీతో కానీ, స్త్రీ పురుషుడితో కానీ కలవకూడదు. అపవిత్రమైన వాడు, అశుద్ధమైన వాడు ఎవడు ఉండకూడదు. ఒకవేళ ఉన్నాడా అందరి మధ్యలో ఆకాశం నుంచి అగ్ని వచ్చి అక్కడే దుమ్మైపోతానని చెప్తే అది పరిశుద్ధత అంటే. ఇప్పుడున్నట్టుగా స్నానం చేసినా చేయకపోతే ఇప్పుడు పెద్ద పట్టింపు ఏం లేదు. ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకోకపోతే పెద్ద పట్టింపు లేదు. అప్పుడు ప్రతిదీ పట్టించుకునేటువంటి దేవుడు ప్రతి దాన్ని అణువణువు పట్టించి ప్రతి విషయమైన దాన్ని లెక్కలనికి తీసుకొని వచ్చే దేవుడు అప్పుడు. అందుకేం చేసేది తెలుసా? ప్రతి ఒక్కరూ తలాపైకి స్నానం చేయాలి, వస్త్రములన్నీ ఉతుక్కోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మీరు క్రిస్మస్ ముందు, నేను జనవరి ముందు కడుగుతుంటారు చూడు, అలాగా పాత్రలన్నీ ఏది కడగకుండా ఉండకూడదు. ప్రతిదీ కడిగేయాలి, ప్రతి దాన్ని కడగాలి. మూలనున్న దాన్ని కానీ మీరు అప్పుడప్పుడు అంట్లు చేస్తుంటారు చూడు, అంటారు కదా, తెలుసు కదా. కర్మ, ఈ కర్మ చేసేటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మొత్తం కొట్ట, పాత కొట్ట మొత్తం ఉతికేసుకొని ఆరేసుకుంటారు చూడు. దేనికంటే పాత నిబంధనలో కొత్త నిబంధన మీకు అవసరం లేదు, కానీ మీకు ఆ దరిద్ర బుద్ధి ఇంకా చావలేదు కనుక చాలా మంది అర్థం ఆ రోజు మంచాలు ఉతుకుతారు, ఈలుతారు, ఇది ఉతుకుతారు, లోపల ఉన్న పవిత్రత మాత్రం అక్కడికి ఉండదు. అప్పుడు ఉతుక్కోమన్నాడు దేవుడు. అప్పుడు చెప్పాడు పశువులను కడగాలి, పశువులను కూడా కడగాలి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, పండ్లు, గుర్రములు, గాడిదలు, రథములు ప్రతి దాన్ని కడిగేయాలి. ఏది కూడా కడగనది ఉంటే పొడ అనేది ఉండకూడదు. వాటికి ప్రతి దాన్ని ఆ రోజు కడిగి శుభ్రం ఉంచాలి.